హలో ఆల్ వెల్కమ్ టు సినిమా బండిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. కల్కి రిలీజ్ ట్రైలర్ అయితే చూశాను భయ్య. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాగ్ అశ్విన్ గారు పెద్దగా ఏదో ప్లాన్ చేసినట్లే అనిపిస్తుంది. సో ఈ వీడియోలో మనం ట్రైలర్ బ్రేక్ డౌన్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇది జస్ట్ నా పర్సనల్ అనాలిసిస్ మాత్రమే. నేను రైట్ అవ్వచ్చు ఆర్ రాంగ్ కూడా అవ్వచ్చు. సో ప్లీజ్ బేర్ విత్ మీ. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే మర్చిపోకుండా ఇప్పుడే చేసుకోండి. ఇక ట్రైలర్ లోకి వెళ్ళిపోతే ట్రైలర్ ఓపెనింగ్ షాటే అశ్వత్థామ గారితో ఓపెన్ చేస్తారు. ఇక ఆ షాట్ లో అక్కడ శివలింగం మీద పడే వాటర్ డ్రాప్స్ అనేవి పడటం అయిపోతాయి. మేబీ ఎత్తి మీద నుండి రిసోర్స్ అన్ని అయిపోవడం వల్ల అలా జరుగుతుంది అనుకుంటా. అది చూసి అశ్వత్థామ గారు ఇలా అంటారు, నేను రావాల్సిన సమయం వచ్చింది అని. ఈ షాట్ లో చూస్తే అశ్వత్థామ గారి నుదుటి మీద ఉండే క్రిస్టల్ ఏదైతే ఉందో అదే ఉండదు. దాన్ని నెక్స్ట్ షాట్ లో ఆయనకి ఎక్కడో దొరికినట్లుగా చూపిస్తారు. ఇక నెక్స్ట్ షాట్ లో అశ్వత్థామ గారు సుమతి క్యారెక్టర్ ప్లే చేస్తున్న దీపిక గారి కడుపులో పెరిగేది భగవంతుడే అని అనుకుంటారు. సో ఆమెని కాంప్లెక్స్ మనుషుల నుంచి కాపాడుతూ ఉంటారు. అలాగే శంబాల అనే ఒక సేఫెస్ట్ ప్లేస్ కి తీసుకెళ్తారు. అలాగే ఈ శంబాల ప్లేస్ ని కొన్ని షార్ట్స్ లో గ్రాఫిక్స్ లా చూపిస్తారు. ఈ షాట్ లో అయితే అక్కడున్న జనాలను కూడా CGI వర్క్ యూస్ చేసి కార్టూన్స్ లా చూపించారు. ఈ షాట్ లో అశ్వత్థామ గారు సుమతిని సేఫ్ గా శంబాల ప్లేస్ కి తీసుకొచ్చినట్లుగా చూపించారు. అలాగే కొంతమంది రెబల్స్ బ్యాక్గ్రౌండ్ లో ట్రైనింగ్ తీసుకున్నట్లుగా కనబడుతుంది. నా అనాలిసిస్ ప్రకారం ఈ శంబాల అనే ప్లేస్ ఒక హైడౌట్ ఆర్ సీక్రెట్ ప్లేస్ లా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళు ఉండే ప్లేస్ ని ఇన్విజిబుల్ గా అయ్యేలాగా చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ శంబాల అనేది కొన్ని కొండల మధ్య బిల్డ్ చేసినట్లుగా కనబడుతుంది. అండ్ సుమతి గారు శంబాలకు రాగానే అక్కడ వర్షం పడుతుంది. దాన్ని ఒక హోప్ గా ఇండికేషన్ ఇచ్చారు. అండ్ కాంప్లెక్స్ పీపుల్ దగ్గర కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్స్ అండ్ వెపన్స్ ఉంటాయి. అండ్ ఈ షాట్ లో సుమతి అండ్ ట్రైబల్ లీడర్ ఇద్దరు కలిసి ఎవరినో సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ మన భైరవ బౌంటీ అంటారు. అతను ఏం వచ్చేసి ఎలాగైనా యూనిట్ సంపాదించి ఆ కాంప్లెక్స్ లో సెటిల్ అవ్వాలనేది అతని కోరిక. సో సుమతి మీద ఒక పెద్ద బౌంటీ వేస్తారు. మన భైరవ ఎలాగైనా ఆ బౌంటీని గెలవాలని చూస్తాడు. ఆ ప్రయత్నంలోనే అశ్వత్థామకి అండ్ భైరవకి ఫస్ట్ ఫైట్ అనేది జరుగుతుంది. సో ట్రైలర్ లో చూసినట్లుగానే సుమతి కూడా కాంప్లెక్స్ లోపలే ఉంటుంది. మేబీ తను కూడా రెబల్స్ లో ఒకరితి. మేబీ తను ఏదైనా పని కోసం ఆ శంబాలా ప్లేస్ దాటి బయటకు వెళ్ళినప్పుడు కాంప్లెక్స్ పర్సన్స్ తనని క్యాప్చర్ చేసి బంధించినట్లు అనుకుంటున్నాను. సో అది తెలిసి రెబల్ లీడర్ తనని ఎలాగైనా తిరిగి శంబాలాకి తీసుకురావాలని కాంప్లెక్స్ లోకి వెళ్లి తనని తీసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు ఆ కాంప్లెక్స్ పీపుల్ తన మీద బౌంటీ వేస్తారని అనుకుంటున్నాను. సో ఆ బౌంటీని చూసే భైరవ కూడా అదే ప్లేస్ కి చేరుకుంటాడు. సో అక్కడ రెబల్స్ కి అండ్ కాంప్లెక్స్ పీపుల్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. అండ్ రెబల్స్ ఓడిపోయే టయానికి అక్కడే ఒక గుడిలో అశ్వత్థామ ఉంటాడు. అండ్ ఆ ఫైట్ జరిగే టైంలో ఆ చిన్న బాబు అశ్వత్థామని హెల్ప్ చేయమని అడుగుతాడు అనుకుంటా. సో అందువల్ల అశ్వత్థామ బయటకు వచ్చి సుమతిని కాపాడుతాడు. అండ్ అదే టైంకి భైరవ కూడా అక్కడికి చేరుకుంటాడు. సో అశ్వత్థామకి అండ్ భైరవకి మధ్య ఫైట్ జరుగుతుంది. అండ్ ఆ ఫైట్ లో అశ్వత్థామనే గెలుస్తాడు అండ్ శంబాలకి సుమతిని తీసుకెళ్తాడు. అండ్ ఈ షాట్ లో చూస్తే ఆ బ్యాక్గ్రౌండ్ లో ట్రక్ ఏదైతే ఉందో అదే ట్రక్ లోంచి సుమతి శంబాలలో దిగుతున్నట్లుగా చూపిస్తారు. దట్ మీన్స్ అశ్వత్థామ భైరవాన్ని ఓడించి సుమతిని శంబాలకి సేఫ్ గా తీసుకెళ్తాడని. అండ్ ఈ షాట్ లో యంగ్ అశ్వత్థామని చూపిస్తారు. అండ్ ఈ షాట్ లో బ్యాక్గ్రౌండ్ మనం గమనిస్తే అది కురుక్షేత్ర యుద్ధంలా కనిపిస్తుంది. అండ్ ఈ షాట్ లో చూస్తే అక్కడ ఎవరో తెల్లటి బట్టలు వేసుకున్న ఒక పర్సన్ అశ్వత్థామతో యుద్ధం చేస్తున్నట్లుగా కనబడుతుంది. నేనైతే అది భీముడు అయి ఉంటాడని అనుకుంటున్నాను. ఎందుకంటే భీముడు చాలా బలవంతుడు. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో భీముడికి అండ్ అశ్వత్థామకి మధ్య ఫైట్ ఉంటుంది. అండ్ మనం ఈ సీన్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఒక గద కనబడుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని కూడా నేను అది భీముడి అని అనుకుంటున్నాను. అండ్ అలాగే మోస్ట్లీ ఆ క్యారెక్టర్ ని రానా గారు ప్లే చేసి ఉంటారేమో అని నాకు డౌట్. ఎందుకంటే ఆ భీముడు పర్సనాలిటీకి మన రానా గారు అయితే ఖచ్చితంగా బాగా సూట్ అవుతారు. సో అందుకనే ఇలా అనుకుంటున్నాను. అండ్ ఈ షాట్ లో మనకి ఉత్తర అనేది ఎవరో రివీల్ చేశారు. అలాగే ఆ బ్రహ్మాస్త్రం తగిలే షాట్ ని కూడా బాగా క్లియర్ గా చూపించారు. అండ్ ఈ షాట్ లో కమల్ హాసన్ గారిని యాజ్ ఏ స్కిన్ గా చూపిస్తారు. మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆయన బాడీ చుట్టూ ఒక 6 బాల్స్ అనేవి గాల్లో రొటేట్ అవుతూ ఉంటాయి. అలాగే ఆయన బాడీ బ్యాక్ సైడ్ కొన్ని కేబుల్స్ తగిలిచ్చి ఉంటాయి. మేబీ ఏదైనా పవర్ సోర్స్ ని ఆయన యూస్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అలాగే ఆయన ఉండే రూమ్ లో మల్టిపుల్ బాడీస్ అనేవి ప్రిజర్వ్ చేసినట్లుగా
కనిపిస్తూ ఉంటాయి. మేబీ వాటి నుంచి ఆయన ఎనర్జీ సోర్స్ ని తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. అండ్ అలాగే ఈ షాట్ లో చూసుకుంటే ఒక అమ్మాయిని ట్రయాంగిల్ లాంటి ఒక బాక్స్ లో పెట్టి ఏదో చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే వాళ్ళ పొట్టకి ఏదో ఒక మెకానికల్ వైర్ ని అటాచ్ చేసినట్లుగా కనిపిస్తుంది. మేబీ దాని వల్లే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకుంటా. అలాగే నాకు తెలిసినంత వరకు దీపికా గారికి కూడా ఇలాగే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది నా అజంప్షన్. అలాగే శోభన గారు కూడా ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ లో యాక్ట్ చేసినట్లుగా కనిపిస్తుంది. అండ్ ఈ సీన్ లో చూసుకుంటే కాంప్లెక్స్ ఆర్మీ మొత్తం శంబాలం మీద అటాక్ చేస్తున్నట్లుగా కనబడుతుంది. నాకు తెలిసినంత వరకు ఇది క్లైమాక్స్ ఫైట్ అయితే కాదు. మోస్ట్లీ ఇంటర్వెల్ ఫైట్ అవ్వచ్చు, లేకపోతే సెకండ్ హాఫ్ లో ఫస్ట్ ఫైట్ అవ్వచ్చు. ఎందుకనేది నెక్స్ట్ సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తా. ఈ ఫైట్ మాత్రం చాలా బాగా తీసుకుంటారనేది అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ లో చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా పెద్ద CGI వర్క్ యూజ్ చేసినట్లుగా అనిపించట్లేదు. యూజ్ చేసినా కూడా మోస్ట్లీ అన్ని రియలిస్టిక్ గానే ఉన్నాయి. మోస్ట్లీ ఈ ఫైట్ తర్వాత శంబాలా మొత్తం నాశనం అవ్వచ్చు. అలాగే చాలా మంది శంబాలా ప్రజలు చనిపోవచ్చు. అండ్ ఈ షాట్ లో చూస్తే మన భైరవ మళ్ళీ ఫైట్ కి శంబాలాకి వస్తాడు అలాంగ్ విత్ బుజ్జి. కాకపోతే బాగా ఈసారి ప్రిపేర్ అయ్యి వస్తాడు అనుకుంటా. అలాగే ఈ షాట్ లో మనం బ్యాక్గ్రౌండ్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే గరుత్మంతుడి విగ్రహాలలా కనపడుతూ ఉంటాయి. అండ్ ఈ ఫైట్ లో కూడా అశ్వత్థామకి అండ్ భైరవకి పెద్ద యుద్ధమే జరుగుతుంది. అండ్ మోస్ట్లీ ఈ ఫైట్ కంప్లీట్ అయ్యే టయానికి భైరవ మంచివాడిగా మారిపోయి ఉండాలి, లేదా ఓడిపోయి ఉండాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ షాట్ లో చూస్తే సుమతి ఒక డైలాగ్ ఉంటుంది ఫస్ట్ ట్రైలర్ లో, ఇంకా పుట్టిన బిడ్డ కోసం ఇంకా ఎంతమంది చావాలి అని. మోస్ట్లీ ఈ డైలాగ్ అనేది సెకండ్ ఫైట్ కంప్లీట్ అయ్యాక, ఎందుకంటే సెకండ్ ఫైట్ లోనే శంబాలా పీపుల్ ఎక్కువ మంది చనిపోతారు. అండ్ ఆ డైలాగ్ చెప్పేది కూడా శంబాలాలోనే. సో మోస్ట్లీ కాంప్లెక్స్ మనుషులు కానీ భైరవ కానీ ఆమెను బంధించలేరు. సో డెఫినెట్ గా నాకు తెలిసినంత వరకు ఆ సెకండ్ ఫైట్ అనేది క్లైమాక్స్ ఫైట్ కాదు. అలాగే నాగ్ అశ్విన్ గారు ఆ క్లైమాక్స్ ఫైట్ ని అంత ఈజీగా రివీల్ చేస్తారని అనుకోవట్లేదు. అలాగే ఈ సీన్ లో చూస్తే కొంతమంది శంబాలా పీపుల్ ని కాంప్లెక్స్ మనుషులు బంధించినట్లుగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మాధవ సాంగ్ కూడా ప్లే అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ట్రైలర్ లో కమల్ హాసన్ గారిని అంటే ఆయన బాడీని స్ట్రాంగ్ గా చూపిస్తారు. అండ్ సెకండ్ ట్రైలర్ లో ఆయన బాడీని వీక్ గా చూపిస్తారు. సో మేబీ ఆయన ఏదైనా పవర్ యూస్ చేసి అలా వీక్ నుంచి స్ట్రాంగ్ గా మారుతారు అనుకుంటా. అండ్ నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే క్లైమాక్స్ ఫైట్ అనేది కమల్ హాసన్ గారికి అండ్ భైరవ అండ్ అశ్వత్థామకి మధ్యలో ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ అనాలిసిస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.